ఆపరేషన్ సింధూర్ సమర్థవంతంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు నిలమట్టం చేశాం. ఎయిర్ బేస్లని పూర్తిగా గాల్లో కలిపేశాం. అయితే అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా మన వైపుగా చాలా వరకు డ్రోన్లను ప్రయోగించింది. చైనా నుంచి వచ్చినటువంటి మిసైల్ అని, టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్లని ప్రయోగించింది. కానీ ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా మన భారత భూభాగాన్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేశామంటే ఎటువంటి శక్తి సామర్థ్యాలు మన భారత ఆర్మీ దగ్గర ఉన్నాయో మీరంతా గమనించే ఉంటారు. అయితే మన భారత ఆర్మీ యొక్క శక్తి సామర్థ్యాలకి మన వెపన్స్, ఇండిజీనియస్ వెపన్స్ గమనించండి. ఇండిజీనియస్ అంటే స్వదేశంలో తయారైనటువంటి మన యొక్క వెపన్స్ అన్ని కూడా ఎంత సమర్థవంతంగా పనిచేసాయో కూడా ప్రపంచ దేశాలు మొత్తం నిబరబోయాయి. ఎస్, భారతదేశం దగ్గర ఇటువంటి వెపన్స్ ఉన్నాయా? భారతదేశం ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా నేల కంటకు మునిపే గాల్లోనే పేల్చేసింది కదా. ఎలా సాధ్యపడిందంటూ కూడా ప్రపంచ దేశాలు ఇప్పుడు ముక్కున వేలేసుకొని మన దగ్గర వాటిపైన కొంతగా ఆలోచిస్తున్నాయి. అయితే దాంట్లో చాలా క్రియాశీలకంగా పనిచేసింది అందరికి తెలిసిందే S-400 ఆకాశ్ మిసైల్. సో S-400 ఆకాశ్ మిసైల్ ఎంత పెద్ద ఎత్తున పనిచేసా, S-400 అనేది ఎంతలా అటువైపు వచ్చినటువంటి ఆ మిసైల్ అని గాల్లోనే కలిపేసింది. హర్యానా సిర్సా ప్రాంతాల్లో చాలా వరకు చైనా మిసైల్ అని కుప్పకూల్చేసింది. మన ఆకాశ్ మిసైల్ అయితే ఏకంగా కొన్ని వందల డ్రోన్లని, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల డ్రోన్లని గాల్లోనే నేలమట్టం చేసేసాం. ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా కింద పడనీయకుండానే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తాం. వీటన్నిటికీ ఒక పెద్ద ఎత్తునటువంటి ఇండిజీనియస్ అంటే మన దగ్గర తయారైనటువంటి వెపన్సే కారణంగా ఉన్నాయి. మరోవైపు మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రకంగా ఉంటే, ఇక మిసైల్ విషయానికి వస్తే మన బ్రహ్మోస్ 15 బ్రహ్మోస్ 11 స్థావరాలు, 15 బ్రహ్మోస్ మిసైల్స్ ప్రయోగించి 11 ఎయిర్ బేస్లని గాల్లో కలిపేసింది మన భారత ఆర్మీ. పాకిస్తాన్ వైపుగా వెళ్ళిపోయి పాకిస్తాన్ భూభాగాలకు దూసుకెళ్లి ప్రెసిషన్ టార్గెట్స్, సో చాలా పక్కాగా సోర్స్ లో దాడి చేయాలని చెప్పి వెళ్ళిపోయి అక్కడ దాడులు చేసి గాల్లో కలిపేశాయి. అది ఇప్పుడు నీకు మరొక వెపన్ గురించి, మన భారత అమ్ముల పొదులటువంటి మరొక అస్త్రం గురించి చెప్పబోతున్నాను. అదే ఆకాశ్ తీర్. సో ఆకాశ్ తీర్ నథింగ్ బట్ మీరు ఇప్పటికే వినుంటారు, ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ అనేది. సో ఐరన్ డోమ్ అంటే ఏంటంటే ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ఇజ్రాయిల్ నేలను తాకక మునిపే గాల్లోనే పేల్చేసినటువంటి ఒక ఐరన్ డోమ్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు కదా. అంతకు మించినటువంటి ఒక ఆకాశ్ తీర్ మన దగ్గర కూడా ఉంది. ఆకాశ్ తీర్ కారణంగానే మనం ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా నేల తల్లిపై పడక మునిపే గాల్లోనే పేల్చేసాం. అయితే మే 9 తేదీలో భారత సైనిక పౌర ప్రాంతాలపైన పాక్ ప్రయోగించినటువంటి క్షిపణులని, డ్రోన్లని చాలా అడ్డుగా నిలబడి మన ఆకాశ్ తీర్ పనిచేసింది. ఆకాశ్ తీర్ పూర్తిగా స్వదేశీ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడినటువంటి ఒక భారత అస్త్రం ఇది. సో మన స్వదేశంలో తయారు చేయబడింది. సో దీన్ని తయారు చేసింది కూడా మన భారత సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడే. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. H9 HQ-16 వ్యవస్థల పైన ఇది అటు పాకిస్తాన్ ఆధారపడి ఉంటే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత ఆర్మీ శక్తిని ప్రపంచానికి ప్రదర్శించింది ఆకాశ్ తీరే. ఆకాశ్ తీర్ను రూపొందించింది మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఒకసారి చూడండి, మీరు గమనిస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆకాశ్ మిసైల్ S-400కి సంబంధించిన దృశ్యాలు. ఆకాశ్ తీర్ ఎలా పనిచేస్తుందనడానికి మీకు మరిన్ని గ్రాఫిక్స్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ప్రెసెంట్ అయితే ఆకాశ్ చూడండి, ఇక్కడ అటువైపు నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మొత్తం కొంత సర్వేలెన్స్ వరకు ఉంటుంది. సో కొన్ని వందలు వేల కిలోమీటర్ వరకు మొత్తం పసిగట్టి రాడార్ సిస్టమ్ అటువైపు నుంచి ఏమైనా వస్తుందా, ఏదైనా సస్పెక్షన్ గా ఉందా, మిసైల్ వస్తుందా, డ్రోన్ వస్తుందా, ఏదొచ్చినా కూడా 1000-2000 కిలోమీటర్ వరకు మొత్తం మన భారత భూభాగం నుంచి పాకిస్తాన్ భూభాగం వరకు ఒక రాడార్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకొని అటువైపు నుంచి ఏదైనా వస్తుందా అనేది పసిగడుతుంది. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ని క్రోడీకరించి, ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మన ఆర్మీకి సమాచారం అందిస్తుంది. దాని ద్వారా వెంటనే వాటిని పాకిస్తాన్ భూభాగం నుంచి మన భూభాగంలోకి రాకమునిపే, మన ల్యాండ్ బార్డర్ని టచ్ చేయకమునిపే గాల్లోనే పేల్చేస్తుంది. అటువంటి సామర్థ్యమే ఆకాశ్ తీర్ దగ్గర ఉంది. రాడార్ సిస్టమ్ చాలా కీలకం ఇక్కడ. ఒకటేసారి రాడార్ సిస్టమ్, తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్, ఆ తర్వాత మిసైల్ అంటే దాన్ని డిఫెండ్ చేయగల సిస్టమ్. ఈ మూడు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. రాడార్, కమాండ్ అండ్ డిఫెండ్. రాడార్, కమాండ్ అండ్ డిఫెండ్ ఈ మూడు పదాలే చాలా కీలకం ఆకాశ్ తీర్కి. రాడార్ అనేది ఎప్పటికప్పుడు పసిగడుతుంది, తర్వాత కమాండ్స్ అందిస్తుంది ఆర్మీకి, తర్వాత డిఫెండ్ చేస్తుంది. ఈ మూడు ఒకేసారి పనిచేస్తాయి. మల్టిపుల్ డైరెక్షన్స్ లో తన చుట్టూ కొన్ని వేల కిలోమీటర్ వరకు ఏం జరిగినా కూడా ఇట్టే పసిగట్టగల సామర్థ్యం అటువంటి ఒక ఆకాశ్ తీర్ ఇది. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఆ దృశ్యాలు కనబడుతోంది. సో ఆకాశ్ అనేది అది అక్కడ మీకు కనబడుతున్న మిసైల్ ఆకాశ్.
సో FATE-1 అనేది అటువైపు నుంచి వచ్చింది. సో హర్యానా సిర్సా ప్రాంతంలో కుప్పకూల్చినటువంటి FATE-1 and 2 అనేది అది ఢిల్లీ ఎయిర్పోర్ట్ టార్గెట్గా పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్. సో మీరు గమనించండి, అది ఎలా వచ్చిందో లేదో వెంటనే మన రాడార్ సిస్టమ్ పసిగట్టేసింది. రాడార్ సిస్టమ్ పసిగట్టేసి దాన్ని పెద్ద ఎత్తున మీరు గమనిస్తే కనుక ప్రాక్టికల్ ఇంటర్సెప్షన్ పాయింట్స్ కనబడుతున్నాయి కదా. అక్కడే దాన్ని కుప్పకూల్చేసింది, అక్కడే దాన్ని నేలమట్టం చేసేసింది. అంటే అటువైపు నుంచి వచ్చి అక్కడ మీకు ఆ డాట్స్ కనబడుతోంది. మొత్తం అంతా మన ఆకాశ్ అండర్ కంట్రోల్ అనేటువంటి రాడార్ అంతా కూడా. సో మన రాడార్ పసిగట్టింది ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా వస్తోంది, అది ఏంటి, దానికి యాక్షన్ ప్లాన్ ఏంటి, మొత్తం దానికి అజంప్షన్ చేసి ఒక అనాలిసిస్కి వచ్చేసి మనకు కమాండ్స్ అందిస్తుంది. అంటే మన భారత ఆర్మీ కమాండ్స్ ఇస్తుంది. వెంటనే ఆ కమాండ్స్ ఆధారితంగా మన వాళ్ళు ఒక్కసారిగా మన వైపు నుంచి ఆకాశ్ మిసైల్ని ప్రయోగిస్తే కథం, ఇక దాన్ని గాల్లోనే పేల్చేసి దాన్ని నేలమట్టం చేయగల సామర్థ్యం ఉంది ఆకాశ్ తీర్కి. సో ప్రెసెంట్ ఈ గ్రాఫిక్స్ చూస్తే మనకు చాలా క్లియర్ అర్థమవుతుంది కదా. FATE-2 అనేది పాకిస్తాన్ ప్రయోగించిన ఒక మిసైల్. సో ఈ మిసైల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ టార్గెట్గా పాకిస్తాన్ ప్రయోగించింది. దాన్ని హర్యానా సిర్సా ప్రాంతంలో మన ఆకాశ్ మిసైల్ గాల్లోనే కలిపేసింది. మన S-400 దాన్ని తిప్పికొట్టింది. మీరు అక్కడ ఆ డాట్స్ అది FATE-2 ఏదైతే వస్తుందో అక్కడ చుట్టుపైపులా ఆ డాట్స్ లైన్స్ కనబడుతున్నాయి కదా, లైన్ అంతా కూడా మన ఆకాశ్ తీర్ కంట్రోల్లో ఉంది. ఆకాశ్ తీర్ ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరిగినా కూడా పసిగడుతుంది. ఒక్కసారిగా ఇలా వచ్చిరాగానే గ్రీన్ కలర్ చూడండి, అటువైపు నుంచి దాన్ని ప్రయోగించగానే ఒక్కసారిగా మన వైపు నుంచి ఆ రాడార్ సిస్టమ్ కనిపెట్టేసింది. ఇక దాన్ని ప్రయోగించిన వెంటనే మన ప్రాంతంలోకి ఎంట్రీ ఇస్తుందనే సమయంలోనే దాన్ని గాల్లో కుప్పకూల్చింది. సో దాన్ని గాల్లోనే పేల్చేసింది. FATE-2ని హర్యానా సిర్సా ప్రాంతంలో కుప్పకూలిపోయింది FATE-2. సో ఇటువంటి అనేక మిసైల్, ఒకటి కాదు రెండు కాదు, చాలా మిసైల్స్ని చాలా డ్రోన్స్ని ప్రయోగించింది మన వైపు నుంచి. వాటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్లీ రాడార్ సిస్టమ్, తర్వాత రాడార్ కమాండ్ డిఫెన్స్. సో రాడార్ కమాండ్ డిఫెన్స్ RDC మనం ఇది గమనిస్తే RCD. రాడార్ అనేది ఫస్ట్గా కనుగొంటుంది, ఆ తర్వాత కమాండ్ ఇస్తున్న తర్వాత డిఫెన్స్ చేస్తుంది. ఈ మూడు ఎప్పటికప్పుడు ఎప్పుడు చూసినా కూడా కొన్ని వేల కిలోమీటర్ల వరకు పసిగడుతూ ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన మిసైల్ కూడా ముందుగానే మనం పసిగడతాం. దాన్ని ఎలా తిప్పికొట్టాలని మనల్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించినటువంటి ఆ మిసైల్, ఆ డ్రోన్ని ముందుగానే అక్కడి నుంచి వచ్చేటువంటి ముందే మన రాడార్ సిస్టమ్ కనుగొంటుంది, తర్వాత కమ్యూనికేట్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని డిఫెండ్ చేస్తారు. ఇటువంటి సిస్టమ్తో మన ఆకాశ్ తీర్ అనేది ఇంప్లిమెంట్ చేయబడింది. ఐరన్ డోమ్. సో మనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సమయంలో విన్నాం కదా ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అంటే ఏంటో కాదు, ఈ ఆకాశ్ తీర్ లాంటిదే ఐరన్ డోమ్గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల వరకు ఇదంతా పనిచేస్తూ ఉంటుంది. మన చుట్టుపక్కల ఎక్కడ ఏం జరిగినా కూడా ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంటుంది. అటువంటి సామర్థ్యం, శక్తి గలటువంటి ఆకాశ్ తీర్. ఈ ఆకాశ్ తీర్ చాలా గర్వంగా ఉంది. ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ యువకుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది మేరా భారత్ మహాన్ అని చెప్పి. ఎందుకో తెలుసా, ఆకాశ్ తీర్ ఇంత సమర్థవంతంగా పనిచేసింది చూసారా, ఏకంగా ప్రపంచ దేశాలు మొత్తం నివ్వెరపోయాయి. ఎందుకో తెలుసా, ఇది ఏకంగా మన భారతదేశంలో అభివృద్ధి చేసింది, ఇక్కడే దీన్ని డెవలప్ చేశారు. ఆకాశ్ తీర్ అనేది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది ఆటోమేటెడ్ రాడార్ సిస్టమ్తో పనిచేస్తుంది, ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పనిచేస్తుంది. దీనికి తల మోస్ట్ డిఫెన్స్ సిస్టమ్తో శత్రు దేశాలని, సైన్యాలని గగనతలం నుంచే పసిగట్టి వాటిని అక్కడే కుప్పగూల్చగల సామర్థ్యం అటువంటిది ఈ ఆకాశ్ తీర్. ఈ యొక్క గ్రాఫిక్స్ ద్వారా మీరు చాలా క్లియర్ అర్థం చేసుకోండి. పాకిస్తాన్ వరకు మన రాడార్ సిస్టమ్ ఉంది. పాకిస్తాన్ వరకు అక్కడ భూభాగం నుంచి ప్రయోగించిన వెంటనే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగేటువంటి ఒక రాడార్ సిస్టమ్ అక్కడ వరకు ఉంది. సో ఈరోజు కనుక ఈ ఆకాశ్ తీర్, S-400 ఆకాశ్ మిసైల్స్ ఇవి కనుక లేకపోయి ఉంటే, ఒకసారి ఆలోచించండి, అటువైపు నుంచి వచ్చినటువంటి ఆ మిసైళ్ళు, డ్రోన్లు ఇవన్నీ కూడా మన సివిలియన్స్ టార్గెట్గా, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్గా వచ్చాయి చూసారా. ఇవన్నీ కనుక నిజంగానే మన భూతల్ని తాకి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగి ఉండేదో ఆలోచించండి, ఎంతటి విధ్వంసం జరిగి ఉండేదో ఆలోచించండి. సో వాటన్నిటి కూడా మన భారత ఆర్మీ, మన భారత ఇండిజినియస్ వెపన్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టి వాటిని కుప్పకూల్చేసింది. సో ఇకపైన మన భారత ఆర్మీ ఇంకా సిద్ధంగా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ పైన పంజాబ్ విసరడం ఖాయం. ఇంకొకసారి ఉగ్రదాడి చర్య కనుక చూస్తే దాన్ని డెఫినెట్గా యుద్ధంగానే భావించాల్సి ఉంటుందనేది మన భారత ఆర్మీ చెప్తోంది. మన భారత ప్రధాని పదే చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తోంది, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలని మళ్ళీ నిర్మిస్తామని కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా మళ్ళీ యుద్ధం మొదలు కావచ్చు, ఏ క్షణమైనా మళ్ళీ ఇటువంటి దాడులు జరగవచ్చు. కాబట్టి మన ఆకాశ్ మిసైల్ యొక్క సామర్థ్యం, మన ఆకాశ్ మిసైల్ యొక్క గొప్పతనం, మన భారత ప్రభుత్వం యొక్క, మన భారత ఆర్మీ యొక్క గొప్పతనం కోసం
చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, నేను ఒక్కసారి అంటున్నాను, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. ఎందుకో తెలుసా? ఆకాశ్ మిసైల్, ఆకాశ్ తీర్, ఇది ఒక ఐరన్ డోమ్ లాగా పనిచేస్తుంది. దీన్ని నిర్మించింది కూడా మన భారత కంపెనీయే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిర్మించింది. సో ఇటువంటి అనేకమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం కొన్ని మాత్రమే తీయగలిగాము. మన భారత ఆర్మీ ఎక్స్పర్ట్స్, భారత మాజీ కల్నల్లు, మాజీ ఆర్టిలరీ ఆఫీసర్లు, మాజీ కమాండర్లు మాట్లాడుతున్న సందర్భంగా ఆర్టీవీ వేదికగా మీరు అనేక వీడియోలు చూస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో వారితో మాట్లాడినప్పుడు మేమంతా చెప్పింది ఒకటే, మన దగ్గర అవసరమైతే న్యూక్లియర్ని కూడా తట్టుకోగల సామర్థ్యం అటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందట. అంతటి సామర్థ్యం భారత ఆర్మీ దగ్గర ఉందట. సో మనం భయపడాల్సిన పని లేదు. కేవలం మనం చేయాల్సింది ఒకటే, మన దగ్గర ఉన్న స్లీపర్ సెల్స్ని కనుగొని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎవరైతే పాకిస్తాన్కి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని కుప్పకూల్చాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మన భారత ఆర్మీ పైన బిలీఫ్ ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కనుక చేయగలిగితే మనం పాకిస్తాన్ని కేవలం మన భూభాగం నుంచే ఢీకొట్టవచ్చు, మన భూభాగం నుంచి పాకిస్తాన్ పీచమనిపించవచ్చు, పాకిస్తాన్ని పాతాళానికి పంపించేయచ్చు. సో ఆకాశ్ తీర్ చూసారు కదా ఎలా పనిచేస్తుందో. సో ఆకాశ్ తీర్ S-400 ఈ మిసైల్స్ పైన సో మీకు ఇప్పటికే చాలా పూర్తి అవగాహన వచ్చే ఉంటుంది. మీరు చాలా క్లియర్గా చెప్తున్నాం కాబట్టి. సో మీకేమనిపిస్తోంది ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. బట్ ఒక భారతీయుడిగా, భారతీయ పౌరుడిగా నాకు నిజంగా గర్వంగా ఉంది. ఇటువంటి చూసినప్పుడు నిజంగా నాకు భారత ఆర్మీ ఎంతైనా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంది. కేవలం నా బాధ్యతగా స్లీపర్ సెల్స్ ని కనుక్కోవడం, భారత ఆర్మీ పైన విశ్వాసం ఉంచడం నా బాధ్యతగా అనుకున్నాను. కానీ కొన్ని పిచ్చి మొక్కలు ఏరేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అని కామెంట్ మేము ఆ టీవీలో లైవ్ లో పోల్ పెడితే దానికి ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా, ఇండియాను పాకిస్తాన్ ఓడించగలుగుతుందా? మీరేం చెప్తారు? ఇండియాని పాకిస్తాన్ ఓడిస్తుందా? ఇండియాని పాకిస్తాన్ ఓడించగల సత్తా సామర్థ్యం ఉందా? పాకిస్తాన్ ఇండియాను ఓడిస్తుందా? ఇక్కడ మీరేం చెప్పాలి? ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అంటే లేదు అని చెప్పాల్సిన మీరు ఇండియాని పాకిస్తాన్ ఓడించగలుగుతుందా? లేదు అని చెప్పాల్సిన మీరు 30% మంది ఎస్ అని చెప్తున్నారు. నాకు అర్థం కావడం లేదు. మీకు ఇది అర్థం కాకనా, లేకపోతే మీ యొక్క దుస్సాహసం, మీకున్న అహంకారం ఇంకా మీ దగ్గర ఉన్న వారు మన తిండి తింటూ మన దగ్గర నీళ్ళు తాగుతూ మీరు పాకిస్తాన్ పాట పాడతారా? చదువుకున్న వారు బేసిక్గా మన భాష మొత్తం తెలుగు ప్రజలకు అర్థమయ్యేది. ఈ భాష ఎవరు చదవగలుగుతారు? తెలుగు రాష్ట్రాల వారే కదా. సో ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అని మేము పోల్ పెడితే ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. పాకిస్తాన్ కంటే సత్తా లేదు. పాకిస్తాన్ నగర్ ఎయిర్ బేస్లు కూల్ చేసాం. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్తోనే ఆగమైపోయింది. మీరేం చెప్పాలి? లేదు అని, నో అని చెప్పాల్సిన మీరు 29% మంది ఎస్ అని చెప్తున్నారు. ఈ పిచ్చి కుక్కలే కదా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఉగ్రవాదులే. ఈ 29% మొత్తం మంది కూడా ఉగ్రవాదులే. ఏంటి ఈ సమాధానం? ఏంటి మీరు చెప్పింది? నాకు అర్థం కావడం లేదు. మీరు భారతదేశంలో ఉంటూ, భారతదేశం నీళ్లు తాగుతూ, భారతదేశం ఇచ్చేటువంటి ఆ ఫలితాలు అనుభవిస్తూ మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా? సో ఐ రిక్వెస్ట్, మనందరూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరంతా వెళ్ళిపోండి, ఇక్కడ అవసరం లేదు. మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి, మనందరూ సేఫ్గా పంపించేస్తాం. ఆ భారత మలైపల్లి ఆర్టీ కూడా చెప్తోంది, మీరు రకంగా ఎవరైతే కామెంట్స్ పెట్టి పిచ్చిగా ప్రవర్తించి ఈ పోల్స్కి రియాక్ట్ అవుతున్నారో మీ అందరూ మీ అడ్రస్ పెట్టండి, మీ డీటెయిల్స్ పెట్టండి. మేము పాకిస్తాన్ దాటిస్తాం, పాకిస్తాన్కి మేము పంపిస్తాం. మీ అందరినీ కూడా దమ్ముంటే మీరు అడ్రస్ పెట్టండి, మీరు మీ డీటెయిల్స్ పెట్టండి. 29% మంది, 27% మంది ఎవరైతే ఎస్ ఓడించగలుగుతుంది ఇండియా అని, పాకిస్తాన్ అనే భావనలో ఉన్నారో మీరు ఒక్కసారి మీ డీటెయిల్స్ పెట్టండి. ఈ కనీసం ఎటువంటి అవగాహన లేకుండా పిచ్చిగా మాట్లాడతారు. అంతా ఉగ్రవాదులే. ఇక్కడ 28% మంది మొత్తం కూడా ఉగ్రవాదులే. మన తెలుగు వాళ్ళు కూడా ఉగ్రవాదులు ఉన్నారు. ఎస్, దీని ద్వారా అర్థమవుతోంది కదా. ఇండియాని పాకిస్తాన్ ఓడించగలదా అంటే 29% మంది ఎస్ ఓడించగలదని సమాధానం చెప్తున్నారు. సో ఇటువంటి వాళ్ళ ముందుగా గుర్తించారు. ఇటువంటి వాళ్ళని గుర్తించి ఇటువంటి